గచ్చామి రాళ్లబోర్గం బుద్ధ విగ్రహం సమస్య కోసం బుద్ధ అంబేద్కర్స్ ఐడల్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు 16వ రోజున చేరుకున్నాము. రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు రాళ్లబోర్గం ప్రజలతో పాటు బోందరట్ అండ్ ఇలేగాం విలేజర్స్ వచ్చారు. అదేవిధంగా ఈరోజు దీక్షలో కూర్చున్న వారికి మరి సంఘీభావం తెలపడానికి అడ్వకేట్ రత్నంరావు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఫోరం అడ్వకేట్స్ ఫోరం వారికి కమిటీ తరపు నుంచి స్వాగతం. అదేవిధంగా గడ్డం శ్రీనివాస్ దళిత్ సేన ఉమ్మడి ఆదిలాబాద్ అధ్యక్షులు వారికి కూడా స్వాగతం. అదేవిధంగా సమతా సుదర్శన్ స్టేట్ కాంగ్రెస్ లీడర్ అండ్ అదేవిధంగా సమతా ఫౌండేషన్ చైర్మన్ గారికి కూడా కమిటీ తరపున స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈ రాళ్లబోర్గం యొక్క సమస్య కేవలం ఒక గ్రామానికి మరి పరిమితం లేకుండా మొత్తం తెలంగాణ స్టేట్కు పరిమితమై అక్కడి నుంచి ఈ దేశం మొత్తంలో దాదాపు ఎవరైతే అంబేద్కర్ ఫాలోవర్స్ ఉన్నారో ఎవరైతే బుద్ధ ఫాలోవర్స్ ఉన్నారో దీన్ని ప్రతిరోజు గ్రహిస్తున్నారు. ఈ రిలే నిరాహార దీక్ష దాదాపు 16వ రోజుకు చేరుకున్న మరి సందర్భంలో ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేకపోయింది. కానీ ఈరోజు ఆడియో కానీ ఇక్కడ ఏఎస్పీ గారు ఈరోజు మాకు చర్చ నిమిత్తం మరి పిలవడం జరిగింది. కానీ ఆ చర్చలో ఎటువంటి మాకు హామీ ఇవ్వలేరు. అందుకోసం ఈ యొక్క శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షను శాంతియుతంగానే మరి అక్కడ ఈ యొక్క సమస్యను ఎంత తొందర అయితే అంత తొందర పరిష్కారం చేయాలని, లేని ఏడల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన దాకా ప్రభుత్వం వేచి చూడకూడదని మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఈరోజు వచ్చిన మరి మా అడ్వకేట్ మిత్రుడు రత్నం గారు కూడా రాళ్లబోర్గం ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరించాలనేది దానిపైన మాట్లాడడానికి కోరుతున్నాను. రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చిన గడ్డం శ్రీనివాస్ గారు దళిత్ సేన అధ్యక్షులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వారు కూడా మరి ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అనే విషయం పైన మాట్లాడాలని కమిటీ తరపు నుంచి కోరుకుంటున్నాం. బుద్ధ అంబేద్కర్ రైట్స్ ఐడల్ ప్రొటెక్షన్ కమిటీ ముదోల్ నిర్మల్ జిల్లా రాళ్లబోర్గంలో బుద్ధ విగ్రహం తొలగించినటువంటి విషయం గురించి బౌద్ధ మహాసభ, సమతా సైనిక్ దళ్, మరి అంబేద్కర్ యువజన సంఘాలు, భీమ్ ఆర్మీ, న్యాయవాదులు మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి నిరాహార దీక్షలో పాల్గొనడం మరి అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ప్రభుత్వము నేటికి 16 రోజులైనా కంటి తుడుపు చర్యగా మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోకపోవడం చాలా సిగ్గుసేటు. మరి గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెస్తే మాత్రం దళితుల యొక్క ఉగ్ర రూపం చూడక తప్పది. దళితుల యొక్క దమ్ము ధైర్యం ఏందో చూపించవలసిన అవసరం రాబోరోలో ఉంటుంది. మరి ఏదైతే ప్రభుత్వం దిగివచ్చి మరి కలెక్టర్ ద్వారా మరి ఆర్డీఓను కానీ ఎస్పీఏలు కానీ ఎవరైతే తొలగించారో వారే వచ్చి అక్కడిని మరి బుద్ధ విగ్రహాన్ని పునర్నిర్మించాలి. అప్పటిదాకా మరి అన్ని గ్రామాల ప్రజలు వచ్చి పెద్ద ఎప్పుడ తండోపదండలుగా వచ్చి దీన్ని పట్టు విడవకుండా ఉడుం పట్టులాగా మనం సాధించుకునే వరకు మహిళలు మరి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ అన్ని వివిధ సంఘాలు వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. మరి వీళ్ళందరూ కూడా మరి మా దళిత సేన తరపున వారికి జైభీములు. ఎందుకంటే ఇది రాష్ట్రంలో కూడా ఓ సంచలనమైనటువంటి విషయంగా మారింది. అంతకుముందు గొల్లమాడలో జరిగినప్పుడు మిత్రులు సమతా ఫౌండేషన్ చైర్మన్ సమతా సుదర్శన్ గారు దాన్ని రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఇదే విధంగా తొలగిస్తే ఆయన ఒక్కోడే ఉడుం పట్టుల పట్టి అక్కడ 5 ఎకరాల స్థలాన్ని కేటాయించుకోవడం జరిగింది. ఒకసారి గట్టిగా సుదర్శన్ గారికి మీరందరూ చప్పట్లు కొట్టాలి. మరి ఆ రోజు ఆయన ఒక్కోడే ఉండి సాధించుకోగలిగాడు. ఇవాళ మీరు వందలాది మంది ఇలా ఉడుం పట్టులాగా ఉన్నారు కాబట్టి అక్కడ 2 ఎకరాలు కాదు 5 ఎకరాల స్థలాన్ని మనము గుంజుకోవాల్సిందే. అదంతా మనది ఎవడప్ప సొత్తు కాదు.
అదంతా మన సొత్తు కాబట్టి ఆడ బుద్ధ విగ్రహం పెట్టాలి, అంబేద్కర్ విగ్రహం పెట్టాలి, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవాలి. మరి రాబో రోజుల మిత్రులను ఒకటే చెప్తున్నాను, దళితులందరూ కూడా ఒక యూనిటీ మీద, వివిధ సంఘాల పేర్లు వేరైనా మనమంతా ఒకటే. అంబేద్కర్ యొక్క ఆలోచనల కోసం, అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం మనమందరం కూడా మరి కట్టుదిట్టంగా నడుం బిగించి ముందుకు నడవాలి. కదం కదంపల్లి అన్నా సీకో అనేటువంటి సూక్తిని మన వంట పట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఏదైతే ప్రభుత్వం దిగి రాకపోతే మరి రాబో రోజుల్లో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాలి. మనం ఒకటే చెప్తున్నాం మిత్రుల, మీరందరూ కూడా కలిసికట్టుగా చాలా బ్రహ్మాండంగా కలిసి ఉన్నారు. మనంలో గొడవలు పెట్టి, కొట్లాడ పెట్టి డివైడ్ పాలసీ తీసుకొస్తారు. ఇప్పుడు రాబో రోజులలో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మరి డబ్బులకు ప్రభుల పడో, మందుకు ప్రభుల పడో ఎవడన్నా మనల్లా మరి ఏదన్నా రాజకీయం చేస్తే మాత్రం దాన్ని ఎదురొడ్డి పోరాడాలి, దాన్ని వ్యతిరేకించాలి. మనమందరం కూడా యూనిటీగా ఉండాలని చెప్పేసి కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన వాళ్ళు అమ్ముడు పోతారనేటువంటి నానుడు ఉన్నది. బిడా మేము అమ్ముడు పోము, మా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం, బాబాసాహెబ్ యొక్క రక్తము మాలో ప్రవహిస్తుంది, మేము దమ్ముతోని ధైర్యంతోని పిడికిలు బిగించి కొట్లాడతామనేటువంటి నినాదాన్ని మనం తీసుకుపోవాలి. అధికారులకు కానీ, రాజకీయ నాయకులు కానీ మనం ఎక్కడ తలవంచకుండా ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. మనకెవరు 100% మనకు తోడు నీడ మన బాబాసాహెబ్ ఆశీస్సులు ఉన్నాయి. వాటిని మనం స్మరించుకుంటూ మరి ఇప్పుడు ఇలాంటి మరి పెద్ద నాయకులు వచ్చారు. సమతా ఫౌండేషన్ చైర్మన్, మరి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మనకు వారి అండ ఉంది. మీరందరూ కూడా ఇక్కడ మరి గిరిధర్ జంగ కానీ, శంకర్ చంద్ర కానీ, చాలామంది మనోడు కానీ, సాహెబ్రావు కానీ అందరు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు. చాలా సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. దీన్ని ఎక్కడ కూడా పట్టు విడవకుండా ముందుకు తీసుకెళ్ళాలి. మనది ఒకటే మాట, అక్కడ బుద్ధ విగ్రహాన్ని పెట్టాలి. ఎవడు ఎన్ని చెప్పినా మనకు అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళైతే తీసిండ్రో అదే ప్లేస్లో పెట్టాలి. అదే మరి 2 విగ్రహాలు ఉంటే ఒక విగ్రహాన్ని తీసేసిండ్రు, ఒక విగ్రహాన్ని తీసేయలేదు. ఎందుకని నేను ప్రశ్నిస్తూ ఉన్నా, ప్రభుత్వ అధికారులను నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. మరి ఆ విగ్రహానికి ఈ విగ్రహానికి తేడా ఏంటిది? మరి ఆ విగ్రహాన్ని ఉంచేసినట్లా, దీన్ని తీసేసినట్లా? తీసేస్తే అది కూడా తీసేయాలి, పెడితే 2 కూడా పెట్టాలని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి చక్కని అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీ సభ్యులకు, మహిళా సోదరులకు, మరి మా సమతా ఫౌండేషన్ చైర్మన్ గారికి, మరి రత్నం అడ్వకేట్ గారికి, సాహెబ్రావు గారికి, శంకర్ చంద్ర గారికి, మరి జగమ గారికి అందరు కూడా మనస్ఫూర్తిగా, దేవిదాస్ గారికి, మరి మీ అందరు స్టేజ్ మీద ఉన్న మీ అందరు కూడా మనస్ఫూర్తిగా జై భీమ్ తెలుపుతాను. జై భీమ్, జై భీమ్, జోర్ సే బోలో, ప్యార్ సే బోలో, జోర్ సే బోలో, ప్యార్ సే బోలో. బుద్ధ విగ్రహాన్ని వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. ప్రభుత్వం వెంటనే, ప్రభుత్వ అధికారులు వెంటనే. జై భీమ్. పోరాడదాం, సాధించుకుందాం, పోరాడదాం. ధన్యవాదాలు గడ్డం శ్రీనివాస్ అన్న గారికి. ఎందుకోసం అంటే మీ యొక్క సపోర్టు ఈ రిలే నిరాహార దీక్ష తెలిపినందుకు. అదేవిధంగా మరి ఈరోజు మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా సమతా ఫౌండేషన్ చైర్మన్ అయిన సమతా సుదర్శన్ గారు కూడా మరి దీనిపైన మీ యొక్క మద్దతు తెలపాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు రాళ్ళ బోరిగాం గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో అన్ని మతాలతో పాటు, అన్ని ధర్మాలతో పాటు మాకు కూడా కొంచెం ప్లేస్ కావాలి, మేము కూడా ఒక బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మా ధర్మాన్ని కూడా మేము పాటిస్తామని చెప్పినటువంటి ముఖ్యంగా దళిత ప్రజలు ఎవరైతే ఉన్నారో బోరిగాం గ్రామంలో, వాళ్ళు చేసిన తప్పేంటంటే దాన్ని తప్పుగా భావిస్తుంది ఇక్కడున్న మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ ఏదైతే మేము శాంతియుతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన డెమోక్రసీ పద్ధతి ఏదైతే ఉందో ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్ళి మేము అక్కడ విగ్రహాన్ని స్థాపించుకున్నాము. ఇక్కడున్న ప్రజలు ఏమంటున్నారు, ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడున్న లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కానీ దాన్ని కుట్రపూరితంగా చేసి ఆ విగ్రహాన్ని తీయడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు పరివర్తన చెందడానికి వీల్లేదు, బుద్ధిజాన్ని ఓన్ చేసుకోవడానికి వీల్లేదు, పూలే అంబేద్కర్ పాటలో వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఒక హెచ్చరిక చేసి మరి అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించింది పోయి దాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి చరిత్ర మరి బోరిగాం గ్రామానికి ఉంది. దయచేసి నేను చెప్తున్నాను ఏంటంటే, సమాజంలో అన్ని కులాలు ఉన్నాయి, సమాజంలో అన్ని ధర్మాలు ఉన్నాయి. మరి వీటన్నిటినీ సమన్వయం పరిచి మరి అందరికీ సమన్వయం చేయాల్సిన లోకల్ ఎమ్మెల్యే దాన్ని పట్టు విడవకుండా
దాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఒక గౌతమ బుద్ధుని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి చరిత్ర చాలా తక్కువ సందర్భాల్లో ఉన్నాయి. దయచేసి నేను ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమని చెప్తున్నామంటే, ఇప్పుడు 16 రోజులు అవుతుంది, రోజుకొక గ్రామం వచ్చి ఈ ఉద్యమానికి ఈ విహార్ నిర్మాణం కోసం ఎక్కడైతే బుద్ధుని పెట్టామో అదే ప్లేస్లో పెట్టాలని చెప్పి రోజుకొక గ్రామం కూడా వస్తూ ఉంది. మీరు అనుకుంటున్నారు ఈ సమస్య బైన్సకి బోర్గాం ప్రజలకే సరిపోలేదు, ఇది మెల్లమెల్లగా హైదరాబాదు అన్ని సంఘాలకు చేరింది. దయచేసి ఇప్పుడు మేము దాన్ని ఏం చేస్తామంటే, ఇక్కడున్న నేను ఈ సమస్య ఏదైతే ఉందో బేసిక్గా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి దాన్ని మొన్న నేను హైదరాబాద్లో సీతక్క దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇది సమస్య చాలా చిన్న సమస్య కాదు, అక్కడ దళితులు ముదోల్ నియోజకవర్గంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అన్నిటి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడుతుంది కాబట్టి దయచేసి ఈ సమస్యను మీరు చిన్న సమస్యగా చూడకుండా మీరు అర్జెంటుగా పరిష్కరించాలని చెప్పి ఒక లెటర్ తీసుకెళ్ళి సీతక్క గారికి అప్పచెప్పడం జరిగింది. అంతేకాకుండా నేను ఇప్పుడు ఈ సమస్యను నేను చాలా రోజుల నుండి సాహెబ్రావు గారిని, మా దేవిదాస్ గారిని, మా ప్రవీణ్ గారిని, మన గిరిధర్ జంగమే గారిని, మా శంకరన్న గారిని, గంగాధర్ గారిని అందరితో కూడా ఈ విషయాన్ని మాట్లాడుతూ నేను ఇప్పుడు రేపే మీకు నేను ఒక లెటర్ ఏం చేస్తున్నానంటే, దీన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ కమిషన్ ఏదైతే ఉందో దానికి కూడా దీన్ని పంపిస్తూ ఉన్నాం. అంటే మీరు చేసిన ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో, మీరు చేసిన పోరాటం ఏదైతే ఉందో నిన్నటి వరకు తెలంగాణకు తెలిసింది, మెల్లమెల్లగా పక్క రాష్ట్రాలకు తెలుస్తుంది, మహారాష్ట్ర వాళ్ళకు తెలిసింది. మహారాష్ట్రకు సంబంధించిన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి అడగడం జరిగింది, అక్కడి పరిస్థితి ఏందుంటే మీరు చేస్తున్న పోరాటం, మీరు చేసిన నిరాహార దీక్ష, మీరు అక్కడ ఎన్ని దాడులు జరిగినాయి మన మీద, ఇదంతా ఒక నివేదిక కూడా మరి బిఎస్ఐ సెంట్రల్ కమిటీకి మనం అప్పచెప్పడం జరిగింది. అంతేకాకుండా సీతక్క గారికి చెప్పాము, సెంట్రల్ కమిటీకి చెప్పాము. మరి మన అదృష్టం ఏంటంటే బిఎస్ఐకి సంబంధించిన మెంబర్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ కమిటీ మెంబర్ ఆయన ఢిల్లీలో ఉన్నారు, అవసరమైతే సుప్రీంకోర్టులో ఒక రిట్ వేద్దామని చెప్పారు కాబట్టి మేము దీన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్తాము. అంతేకాకుండా ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ ఏదైతే ఉందో కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీ అందరి కూడా మేము మాతో పాటు ప్రజా పరిపాలన చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు మద్దతు తెలుపుతుంది, సాధించే వరకు కూడా మీ వెంటుంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, సాధనతో పాటు నేను ఈ వేదిక ముందు చెప్తున్నాను, దాని నిర్మాణం కోసం మీరు ఒక పిటిషన్ ఇవ్వండి. ఈ సమస్య పరిష్కారం కాగానే ఒక 10 లక్షల నుండి 20 లక్షలు 30 లక్షలు శాంక్షన్ చేసుకొని మనం కూడా ఎవరైతే చీకొట్టారో ఇక్కడ గౌతమ బుద్ధుడు అని చెప్పని వాళ్లకు ధీటుగా మంచి టెంపుల్, మంచి బుద్ధ విహార్ కూడా నిర్మాణం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడు మేము చేయాల్సిన పని, మా మీద ఒక బాధ్యత ఉంది. ఖచ్చితంగా రేపు సాయంత్రానికల్లా ఎస్సీ ఎస్టీ కమిషన్కు లెటర్ ఇస్తాం. అట్లాగే నేను స్వయంగా కలెక్టర్ని కలుస్తాను, ఎస్పీని కలుస్తాను, కలిసి ఈ సమస్యను మళ్ళీ ఒకసారి నేను మరి సీతక్క దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీ వెంటుంటానని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. దయచేసి మీకు నా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మిమ్మల్ని ఎంత చీల్చాలని చూసినా మీరు ఎక్కడ కూడా స్లిప్ కాకుండా ఈ ధైర్యం ఏదైతే ఉందో, ఈ పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో దీన్ని మీరు ఇంకా జనాలకు తీసుకోండి. ఇంకా భవిష్యత్తులో ఎక్కడ కూడా రాళ్ల బోరుగాం అనే గ్రామం చివరి గ్రామం కావాలి. ఇంకెవ్వడు కూడా బుద్ధ విగ్రహాన్ని ముడితే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. ఎవరెవరు నిర్లక్ష్యం చేస్తున్నారు మాకంతా రిపోర్టు ఉంది. ఖచ్చితంగా కూడా ఇక్కడ దానికి కారకులైన అధికారులపై కూడా మేము చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. దయచేసి మీ అందరికి ఒకటే, మీరందరూ ఐక్యంగా ఉండండి. దాన్ని సాధించుకునే వరకు మీ అందరికి కూడా దళిత బహుజన సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలు చాలామంది మనకి మద్దతు తెలుపుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కూడా వాళ్ళు ఇక్కడికి వద్దామని చెప్తున్నారు. కాబట్టి మీ అందరికీ మొత్తం ప్రపంచం మొత్తం మీ వైపు ఉంది. న్యాయం కోసం మీరు పోరాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై బుద్ధ, జై భారత్.